హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మునక్కాయ ఊరిగాయ పెట్టుకుందాము. దానికి కావాల్సిన పదార్థాలు: మునక్కాయ క్లీన్గా కడుక్కొని ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. తెల్లగడ్డలు, చింతపండు ఉడకబెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఆయిల్ పెట్టిండాను పెనం పైన. మునక్కాయలు వేయించుకుందాము. మునక్కాయలు 1 కప్పు తీసుకున్నాను, ఆయిల్ 1 కప్పు తీసుకున్నాను ఫ్రెండ్స్. మునక్కాయలు అంతా వేయించుకుందాం ఫ్రెండ్స్. కొంచెం కొంచెం వేసి వేయించుకోవాలి ఫ్రెండ్స్. మునక్కాయలు వేయించుకున్నాను ఫ్రెండ్స్. దీంట్లోనే సాసువలు వేసుకొని దీంట్లోనే తిరువాత పెట్టేసుకుందాము. సాసువలు వేసినాను. తెల్లగడ్డలు వేసుకుంటున్నాను. కొంచెం మిరపకాయలు. తిరువాత రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు తిరువాత రెడీ అయిపోయింది. ఇప్పుడు దించి పక్కన పెట్టుకున్నాం. ఇప్పుడు ఇది చల్లారాలి ఫ్రెండ్స్. చింతపండు అంతా బాగా చేత్తో నలుపుకునేసి ఇట్లా వడగట్టే దాంట్లో వేసుకొని చింతపండు క్లీన్గా తీసుకోవాలి ఫ్రెండ్స్. గుజ్జంతా తీసి పక్కన పెట్టుకోవాలి. చింతపండు ఇలా గుజ్జు తీసుకునేసి వేడికి పెట్టినాను ఫ్రెండ్స్. దీంట్లోనే కొంచెంగా ఆయిల్, ఇప్పుడు తిరువాత పెట్టుకున్న ఆయిలే కొంచెంగా వేసుకుందాము. గుజ్జు కొంచెంగా వేడి కావాలా. కొంచెం పసుపు, మునక్కాయలలో పసుపు కొంచెం వేస్తాండి ఫ్రెండ్స్. తగినంత వేసుకోవాలి ఫ్రెండ్స్. కారము మీరు కారం ఎంత తినగలుగుతారో అంత మాత్రం వేసుకోండి. మా కారపొడి కొంచెం కారం తక్కువ ఉందని కొంచెం జాస్తీనే వేస్తాను నేను. ఇది ఆవపొడి, మెంతి పొడి 2 మిక్సింగ్ ఎంత కావాలో అంత 2 సుళ్ళు వేస్తాను ఫ్రెండ్స్ నేను. ఉప్పు తగినంత వేసుకోవాలి ఫ్రెండ్స్. సాల్ట్ వేస్తాను. మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఉప్పు కారం చెక్ చేసుకొని మళ్ళీ కొంచెం వేసుకొని కలిపి పెట్టుకోవాలి. చింతపండు ఇలా ఉడుకుతుంది. కొంచెం ఉడుకొని ఇస్తాను, అది కలుపుకునే వరకు ఉడికిపోతుంది. చింతపండు ఇలా ఉడుకుతుంది. అదంతా మిక్సింగ్ చేసుకునే వరకు ఇంకా కొంచెం ఉడికిపోతుంది ఫ్రెండ్స్. దీంట్లో నీళ్ళన్నీ వెళ్ళిపోయాయి. అట్లా ఇది మసాలా అంతా బాగా కలుపుకున్నాం ఫ్రెండ్స్. నూనె, చింతపండు అంతా చల్లగైంది ఫ్రెండ్స్. 2 మిక్స్ చేసుకుందాము. మిక్స్ చేసుకొని ఉప్పు కారం అంతా ఇప్పుడే చూసుకోండి ఫ్రెండ్స్. ఉప్పు కారం తగ్గగా ఉంటే మళ్ళీ వేసుకోవచ్చు ఫ్రెండ్స్. సరేనా? సరే ఫ్రెండ్స్, ఒకసారి మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్.